నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఉజ్జయిని మహంకాళి గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ప్రత్యేకత ఏంటి మాకు చెప్పండి? ఇది మేము మూడో తరం నుంచి వస్తున్నాము. మా నాయనమ్మ వాళ్ళ అప్పటి నుంచి వచ్చే అలవాటు ఉంది. ప్రతి ఆషాఢ మాసంలోనూ వస్తాము. అది కాకుండా మేము ప్రతి నెల కూడా గుడికొచ్చి దర్శనం చేసుకుంటాము. మాకు బోనం తీసుకొచ్చే అలవాటు లేదు. మేము బ్రాహ్మలం కాబట్టి ఇంట్లోనే వేడి నైవేద్యం, సద్ది నైవేద్యం అది పెట్టి ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజు అమ్మవారికి తీసుకొచ్చి పసుపు కుంకుమ అవి ఇచ్చి వెళ్తాము. ఈ గుడికి వచ్చాక నీకు ఎలా అనిపిస్తుంది? బానే అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? హైదరాబాద్ ఇక్కడ నుంచి హైదరాబాద్ అల్వాల్ నుంచి వచ్చాము. ప్రతి ఇయర్ వస్తావు ఇక్కడికి? వస్తాము. ఇక్కడ అన్ని బానే అనిపిస్తుంది. ఈ గుడి బాగుంది. నీకేం తెలుసు బోనాల గురించి? ఏం తెలుసు అంటే బోనాల రోజు పోతరాజు ధ్యాన్ చేస్తారు. బోనాల రోజు కుండలో బియ్యము ఇంకా బెల్లము అవన్నీ పెడతారు తెలుసు. ఈ గుడి మొత్తం తెలుసు నాకు. అక్కడేమో అమ్మవారి గుడి, అక్కడేమో శివాలయం, అక్కడేమో గోశాల. దర్శనానికి వచ్చారుగా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఘట్టం ఇప్పుడే పోయింది, కరెక్ట్ టైంకి దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలి, చాలా మంది ఉన్నారు అనిపిస్తుంది. ఫుల్ రష్ ఉంది. రేపే కదా మన బోనాలు, సో అందుకనే ఎక్కువగా జనాలు అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? 11 years నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఓకే, కోరుకున్న కోరికలు తీరుతాయి అంటారు. మీ అభిప్రాయం ఏంటి? తీరుతుందండి, పక్క తీరుతుంది. ఆమె దయ ఉంటే పక్క తీరుతుంది. తీరుతున్న దాంట్లో ఇది లేదు, బాగానే అనిపిస్తుంది. ఉజ్జయిని మహంకాళి గుడికి వచ్చావుగా, దర్శించుకున్నావు, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా మంచిగా ఉంది. ఇది నా ఫస్ట్ టైం వచ్చింది. సో నాకు ఏజ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం. డెకరేషన్ మంచిగానే ఉంది. దర్శించుకున్నావా? మేము యాక్చువల్లీ ఓల్డ్ సిటీ నుంచి వచ్చాము. ఇది ఎప్పుడు నేను ఇంతగానం చూడలేను. ఇదే నా ఫస్ట్ టైం. మంచిగా బోనాలు ఫస్ట్ టైమే ఉజ్జయిని మహంకాళికి రావడం ఫస్ట్? ఉజ్జయిని మహంకాళి ఫస్ట్ టైం రావడము. చెప్పు, నీకు ఎట్లా అనిపిస్తుంది గుళ్ళో? నాకు శాంతి అనిపిస్తుంది. ఇట్లా వస్తే మంచిగా ఉన్నాయి. ఏం చేస్తారు మీరు బోనాలు అప్పుడు? బోనాలకు పూజలు చేస్తాము, డోటన్లు వస్తాయి, పూటరాజుతో ఉంటాము. ఇక్కడికి వచ్చావుగా, ఎవరితో వచ్చా? పెద్ద మమ్మీతో వచ్చినాం. ఏం చేశారు ఇక్కడికి వచ్చి? ఇట్లా వచ్చి చూస్తున్నాం, పూజ చేసినాము, చూస్తున్నాము, ప్రసాదం తీసినాము, అంతా చెట్ట తొట్టినాము.